ఎదురు చూస్తున్న ముహూర్తం రానే వచ్చింది. వృశ్చిక రాశి వారి ఇంటికి మార్చి 19 ఉగాది తర్వాత ఈ దేవత అతిథిగా రాబోతుంది. పుణ్యం చేసుకున్న వారు మాత్రమే చూడగలుగుతారు. అసలు వృశ్చిక రాశి వారి ఇంటికి ఏ దేవత అతిథిగా రాబోతుంది ఉగాది తర్వాత, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందికి వస్తారు. అయితే మీ జీవితం పూర్తిగా మార్చేసే ఒక అద్భుతమైన సంఘటన గురించి అయితే ఈరోజు చెప్పుకోబోతున్నాము అనే చెప్పాలి. మీరు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆ ముహూర్తం, మీరు అనుకున్న ఆ శుభ సమయం ఇప్పుడు నిజంగానే మీ జీవితంలోకి అయితే అడుగు పెట్టబోతుంది అనే చెప్పుకోవాలి. మార్చి 19 ఉగాది తర్వాత మీ ఇంటికి ఒక దేవత అతిథిగా అయితే రాబోతుంది అని చెప్పుకోవచ్చు. అవును, ఇది సాధారణమైన విషయం అయితే కాదు. ఇది పుణ్యం చేసుకున్న వాళ్ళకి మాత్రమే జరిగే దివ్య సంఘటనను అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకు అంటే మీరు ఒక చిన్న పొరపాటు చేస్తే ఈ అదృష్టాన్ని మొత్తం కోల్పోతారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సంఘటన ఎందుకు జరగబోతుంది? వృశ్చిక రాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు, మనస్సులో బాధ, నమ్మిన వాళ్ళ చేతే మోసం, కుటుంబంలో కలహాలు. కానీ మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడూ ఎవరికీ చెడు చేయలేదు. మీరు భక్తితో దేవుణ్ణి నమ్మారు. మీ మనస్సు పవిత్రంగా ఉంది. అందుకనే ఇప్పుడు దేవుడు మీకు ఒక గొప్ప బహుమతిని అయితే ఇవ్వబోతున్నాడు. ఆ బహుమతి ఏమిటి అంటే ఒక దేవత మీ ఇంటికి అతిథిగా రావడమే అని అయితే చెప్పుకోవచ్చు. ఆ దేవత ఎలా వస్తుంది? ఆ దేవత మీరు ఊహించని విధంగా అయితే రాదు అనే చెప్పుకోవచ్చు. ఆమె ఒక సాధారణమైన స్త్రీ రూపంలో వస్తుంది. తెల్లని లేదా లేత రంగు దుస్తులు వేసుకుని ఉంటుంది. ముఖంలో ప్రశాంతత ఉంటుంది. మీ ఇంటి ముందు నిలబడుతుంది. ఆమె మీతో మాట్లాడే మాటలు చాలా సాధారణంగానే ఉంటాయి. కానీ ఆమె చెప్పే ఒక మాట మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అనే చెప్పుకోవచ్చు. చాలామంది ఆమెను గుర్తించలేరు. కొందరు ఆమెను నిర్లక్ష్యం చేస్తారు. కానీ పుణ్యం చేసుకున్న వారు మాత్రమే ఆమెను దేవతలా అయితే గుర్తిస్తారు అనే చెప్పుకోవచ్చు. మీరు తప్పకుండా పాటించవలసిన జాగ్రత్తలు. అయితే వృశ్చిక రాశి వారికి ఇది చాలా ముఖ్యమైన భాగం అనే చెప్పుకోవచ్చు. అయితే ఉగాది తర్వాత కొన్ని రోజులు మీరు ఇలా ఉండవచ్చు. ఎవరికి చెడు మాటలు మాట్లాడకండి. అలాగే ఇంటిని శుభ్రంగా ఉంచండి. ప్రతిరోజు ఇంటిలో దీపం వెలిగించండి. ఇంటి ముందు వచ్చిన వారిని గౌరవంగా చూడండి. ముఖ్యంగా ఎవరో ఒక స్త్రీ మీ ఇంటి ముందుకు వస్తే ఆమెను నిర్లక్ష్యం చేయకండి. కోపంగా మాట్లాడకండి. గౌరవంగా మాట్లాడండి. అమ్మ లోపలికి రండి అని పిలవండి. అది మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ అవుతుందని అయితే గుర్తుంచుకోండి. ఆ దేవత ఇచ్చే ఆశీర్వాదం. ఆమె మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ జీవితంలో ఒక మార్పు అయితే జరుగుతాయని చెప్పుకోవచ్చు. అయితే డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగంలో మంచి అవకాశం వస్తుంది. శత్రువులు దూరం అవుతారు. కుటుంబంలో శాంతి వస్తుంది. ఇంకా ముఖ్యంగా మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న కోరిక కూడా నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు. ఆమె మీ ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఆమె ఆశీర్వాదం మీతోనే ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. ఎవరు ఈ అదృష్టాన్ని పొందుతారు అంటే ఈ అదృష్టం అందరికీ రాదు అనే చెప్పుకోవచ్చు. ఈ లక్షణాలు ఉన్నవారికి మాత్రమే వస్తుంది. మనస్సు మంచిగా ఉండాలి. ఎవరికీ హాని చేయకూడదు. దేవుడిపై విశ్వాసం ఉండాలి. మీరు ఈ వీడియోని చూస్తున్నారు అంటే మీరు కూడా ఆ అదృష్టవంతుల్లో ఒకరే అని అయితే చెప్పుకోవచ్చు అనే చెప్పాలి. అయితే గత జన్మ సంబంధం. వృశ్చిక రాశివారు మీరు ఆలోచిస్తున్నారా ఎందుకు ఈ దేవత మీ ఇంటికే వస్తుంది అని? దీనికి కారణం ఈ జన్మ అయితే కాదు. ఇది మీ గత జన్మ పుణ్యం అనే చెప్పుకోవాలి. గత జన్మలో మీరు ఒక దేవాలయంలో సేవ చేసేవారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టేవారు. అలాగే ఎవరిని బాధ పెట్టని మంచి మనసు ఉన్నవారు అనే చెప్పుకోవచ్చు. అయితే ఆ పుణ్యం ఇప్పుడు ఫలించబోతుంది అనే చెప్పాలి. అయితే ఆ దేవత మీకు ఎప్పుడో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది. అయితే ఈ జన్మలో మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది అనే చెప్పుకోవాలి. పరీక్షా సమయం. కానీ మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, దేవుడు ఇచ్చే వరం ముందు ఇప్పుడు ఒక పరీక్ష కూడా ఉంటుంది అని. అయితే అదే ఈ సమయం. ఉగాది తర్వాత వచ్చే కొన్ని రోజులు మీకు కోపాన్ని తెప్పించే సంఘటనలు జరగవచ్చు. మీ సహనాన్ని పరీక్షించే పరిస్థితులు రావచ్చు. కొందరికి మిమ్మల్ని కింద పడేయాలనే ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదంతా యాదృచ్ఛికంగా అయితే కాదు. ఇది ఒక పరీక్ష అనే చెప్పుకోవచ్చు. అయితే మీరు ఆ సమయంలో శాంతిగా ఉంటే, సహనంగా ఉంటే మీరు ఆ దేవత కటాక్షం పొందుతారు అనే చెప్పుకోవచ్చు. గుర్తించే రహస్య సూచనలు కూడా కొన్ని ఉంటాయనే చెప్పుకోవాలి. ఆ దేవతను ఎలా గుర్తించాలి? ఇవి
కొన్ని గుప్తమైన సంకేతాలు అని కూడా చెప్పవచ్చు. ఆమె వచ్చినప్పుడు మీ ఇంటిలో ఒక ప్రత్యేకమైన శాంతి ఉంటుంది. మీ మనస్సులో అకస్మాత్తుగా ఆనందం కలుగుతుంది. మీరు ఆమెను చూసిన వెంటనే ఒక పరిచయం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె మీ పేరు చెప్పకుండా మీ మనస్సులో ఉన్న విషయాలను అయితే చెప్పగలుగుతుంది అనే చెప్పాలి. అది సాధారణమైన మనిషి అయితే కాదు. ఇది దేవత అని నిరూపణ అని కూడా చెప్పుకోవచ్చు. ఒక నిజమైన కథ కూడా అయితే ఉంది అనే చెప్పాలి. ఇలాంటి సంఘటన ఒకసారి జరిగింది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఒక వృశ్చిక రాశి వ్యక్తి చాలా కష్టాల్లో ఉన్నాడు. డబ్బు లేదు, పని లేదు, కుటుంబంలో సమస్యలు. ఒకరోజు ఒక స్త్రీ అతని ఇంటి ముందుకు వచ్చింది. అతను మొదట ఆమెను నిర్లక్ష్యం చేయబోయాడు. కానీ చివరికి అమ్మ లోపలికి రండి అని చెప్పాడు. ఆమె లోపలికి రాగానే ఒక మాట చెప్పింది. అయితే నీ కష్టాలు అన్నీ ముగుస్తాయి అని. ఆమె వెళ్ళిన తర్వాత అతని జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే వచ్చాయి. ఇది కేవలం కథ అయితే కాదు. ఇది నిజంగా జరిగిన ఒక నిజ జీవిత కథ అని అయితే గుర్తుంచుకోండి. తప్పు చేస్తే ఏమవుతుంది? వృశ్చిక రాశి వారు జాగ్రత్త. మీరు ఈ అవకాశాన్ని మిస్ అయితే మరలా ఇలాంటి అవకాశం రావడానికి సంవత్సరాలు పడుతుంది. మీరు ఆ స్త్రీని తిరస్కరిస్తే, అవమానిస్తే ఆ అదృష్టం వెంటనే దూరం అవుతుంది. అందుకనే ప్రతి ఒక్కరిని గౌరవంగా చూడండి. చేయవలసిన చిన్న పరిహారం. అయితే ఈ శుభ ఫలితం మరింత బలంగా చేరుకోవడానికి ఉగాది తర్వాత ఒక చిన్న పని కూడా చేయాల్సి ఉంది. అయితే ఒక పేదవారికి అన్నదానం చేయండి. అలాగే ఇంటిలో దీపం వెలిగించి ప్రార్థించండి. ఓం నమో నారాయణాయ లేదా ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించండి. ఇది మీ అదృష్టాన్ని ఇంకా పెంచుతుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఇంటిలో లోపల కనిపించే దివ్య సంకేతాలు. అయితే వృశ్చిక రాశివారు ఆ దేవత మీ ఇంటిలోకి రావడానికి ముందే కొన్ని అద్భుతమైన సంకేతాలు కనిపిస్తాయి. అకస్మాత్తుగా మీ ఇంటిలో మంచి వాసన వస్తుంది. ఇక్కడ నుంచి వస్తుందో తెలియని పువ్వుల పరిమళం అయితే వస్తుంది. అయితే దీపం స్వయంగా ఎక్కువసేపు వెలిగినట్లు అనిపిస్తుంది. కొంతమందికి రాత్రి సంపెంగలతో ఉన్న ఒక స్త్రీ కనిపిస్తుంది అనే చెప్పుకోవాలి. అయితే ఆమె మీకు నేను వస్తున్నాను అని సూచిస్తుంది. ఇవి అన్నీ ఆ దేవత రాకకు సంకేతంగా అయితే చెప్పుకోవచ్చు. అయితే గ్రహస్థితి ప్రభావం. అయితే ఇది సాధారణమైన సమయం అయితే కాదు. ఉగాది తర్వాత గ్రహస్థితులు వృశ్చిక రాశి వారికి అనుకూలంగా మారుతున్నాయని చెప్పాలి. గురుగ్రహం కటాక్షం, శని ప్రభావం తగ్గడం, దోషాలు క్రమంగా తొలగిపోవటం, ఈ సమయానికే దివ్య శక్తులు మీ జీవితంలోకి అయితే ప్రవేశిస్తాయి. అందుకనే ఈ సంఘటన చాలా శక్తివంతమైనది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఒక హెచ్చరిక కూడా ఉంది. మీరు వీడియోలో మధ్యలో ఇలా చెప్పి ఉండవచ్చు. అయితే ఈ వీడియోలో చూస్తున్న ప్రతి వృశ్చిక రాశి వారు అదృష్టవంతులే. మీరు ఈ వీడియోని ఇక్కడ వరకు చూస్తే ఇది యాదృచ్ఛికంగా కాదు. అయితే కామెంట్లో ఓం అని రాయండి. మీ కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ముహూర్తం ఏ విధంగా వచ్చింది? వృశ్చిక రాశి వారికి ఇంటికి మార్చి 19 ఉగాది తర్వాత ఏ దేవత రాబోతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.